నీ స్థితి ఎట్లా ఉన్నా, మంచిగా ఉన్నా, చెడిపోయిన స్థితిలో ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా, బలహీనత పడిన స్థితిలో ఉన్నా, బలహీనుడవై బలహీనురాలవై ఏమి చేయలేని నిస్సహాయపు స్థితిలో నీవు ఉన్నా, ఒంటరితనంతో నీవు ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, చూడని అసహ్యంగా నీవు ఉన్నా, అందరి దృష్టిలో చులకనగా తృణీకరించబడిన స్థితిలో నీవున్నా, దేవుని దృష్టిలో నీకంటూ ఒక గొప్ప విలువ ఉంది. దేవుని దృష్టిలో ఆయన చిత్తములో నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక, ఉద్దేశాలు ఎంతో గొప్పవై ఉన్నాయి. కనుక ఆ వాగ్దానాలు, ఆ ఉద్దేశం, ఆ చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, వాటి ప్రకారంగా నీవు జీవించటానికి నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తావో, నీ మనస్సును, నీ తలంపులను ఆయన చేతికి అప్పగిస్తావో, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం నీ జీవితంలో తప్పకుండా ఆయన నిన్ను విడువక, మరువక, నువ్వు ఎంత దూరంగా ఉన్నా, ఎంత కిందకి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నా, మరలా నీ చెంత చేరి నిన్ను బాగు చేసి, సరిచేసి, ఇచ్చిన వాగ్దానం, ఇచ్చిన మాటను నిన్ను నీ పక్షంగా నీ జీవితంలో నెరవేర్చి ఆయన సంపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని నీ జీవితంలో జరిగించి తన నామానికి మహిమ తెచ్చుకునే గొప్ప దేవుడై ఉన్నాడు.